నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్వరలో మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పమేలా సత్పతి. కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేస్తే సహించాం. గతంలోనే కౌశిక్ రెడ్డిపై 17 కేసులున్నాయన్న సుడా చైర్మన్. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మేయర్ సునీల్ రావు. ఆరు గ్యారంటీలపై ప్రశ్నించినందుకే కేసులు. ఈ కార్ రేసుతో కేటీఆర్ ప్రపంచ దృష్టిని మరల్చారన్న కౌశిక్ రెడ్డి. ఇక వార్తల వివరాలు. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా మహిళలు ఉచిత వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్పాయ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించమంటూ బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దొంగల ముఠా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై 28 కేసులు పెట్టామంటూ అసత్యపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 2013 నుంచి 2017 వరకు కౌశిక్ రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయని చెప్పారు. దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ ఉన్నప్పుడే 17 కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఈ కేసులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డిపై ఒక్క కేసు కూడా రాలేదన్న హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డికి కనీసం వాగ్వివాదం కాదు ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. ఎట్లా రెచ్చగొట్టినట్టు? సంజయ్ కుమార్ గారు అప్పటిదాకా కౌశిక్ రెడ్డి 2 సార్లు 3 సార్లు దాదాపు 10 నిమిషాలు మాట్లాడిండు. దాని తర్వాత సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు లేచి మాట్లాడదామని మైక్ తీసుకోగానే ఈయనే దాడి పాల్పడి, నువ్వు ఎట్లా మాట్లాడుతావు, నీకు ఎట్లా మైక్ ఇస్తారు, నువ్వు ఏ పార్టీ అనుకుంటా మాట్లాడి దాడికి పాల్పడి చేతి పట్టి నూకి తర్వాత చేయి మీద కొట్టి, దాని తర్వాత పోలీసులు పక్క తీసుకుపోతా ఉంటా కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినోడు మళ్ళీ అసలు కాంగ్రెస్ సంజయ్ కుమార్ మాట్లాడడం ఏంది, అసలు ఆయన ఓడు ఉసుగు వెళ్ళిపోయిండు, అసలు ఎవడు, ఇదంతా ఒక పక్కా ప్రణాళికబద్ధంగా అంతకుముందు 2-3 సార్లు ప్రయత్నం చేసిండు, సాధ్యం కాలేదు. ఎట్లా ఛాన్స్ తీసుకోవాలని చెప్పి ఈ సంజయ్ కుమార్ లేవంగానే ఇది మొదలుపెట్టిండు. దానికి అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన రెచ్చగొట్టుడు ఏంది, ఆయన మాట్లాడు ఏంది, లేకపోతే ఆయన ఒకసారి చెవులు అన్నాడని కమలాకర్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏమన్నాడు, ఇదంతా కూడా ఈ పిచ్చి పనులు, ఈ పిచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే ఎవడు అన్ని వీడియోలు ఉన్నాయి, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇదే కాక ఇలా 2000 ఇప్పుడు మొన్న సంవత్సరం కాలం నుంచి రేవంత్ రెడ్డి గారి ద్వారానే మా మీద కేసులు అయినాయి, అంతకుముందు ఒక్క కేసు కూడా లేదని హరీష్ రావు మాట్లాడతాడు. మావాడంతా గొప్పోడు లేడు,
అంతకుముందు ఒక్క కేసు కూడా లేదు కౌశిక్ రెడ్డిని. తప్పుదోవలు పట్టిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ నుండి చూస్తూ ఊరుకోరు. మీరు మీడియాను తక్కువ అంచనా వేసి మేము మీడియాలో ఏది మాట్లాడినా నడుస్తుంది, అదేవిధంగా మా ప్రజలకు ఏది చెప్పినా నడుస్తుంది అంటే ఇక నుంచి మేము ఊరుకునేది లేదు. ప్రతిదాన్ని బట్టబయలు చేస్తాం, బజారుకి ఈడుస్తాం. మీరు ఏది పడితే తప్పులు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తాం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులన్నింటినీ మార్చిలోగా పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 13వ డివిజన్లో ఆయన పర్యటించారు. వెంకటేశ్వర కాలనీలో కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణుతో కలిసి 35 లక్షలతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం డివిజన్లోని శ్రీరామ కాలనీ, వెంకటేశ్వర కాలనీలో పాదయాత్ర చేసి స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 930 కోట్ల రూపాయలతో వివిధ ప్రాజెక్టు పనులను చేపట్టామని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని తెలిపారు. ఈ నెల 24వ తేదీన కేంద్ర రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా మల్టీపర్పస్ పార్క్, స్పోర్ట్స్ కమర్షియల్ కాంప్లెక్స్, ఈ క్లాస్ రూములు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణతో పాటు 24 గంటల మంచినీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభం చేసుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ ఓంప్రకాష్, ఏఈ గట్టు స్వామి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రవణ్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలపై ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాలని డిమాండ్ చేసినందుకే కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ఈ కార్ రేస్ హైదరాబాద్లో నిర్వహించి కేటీఆర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారని తెలిపారు. ఈ రేసు వల్ల ప్రభుత్వానికి లాభమే తప్ప నష్టం లేదన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని, తెలంగాణలో 60 లక్షల మంది కేసీఆర్లు ఉన్నారని చెప్పారు. అనంతరం కౌశిక్ రెడ్డి కోర్టుకు చేరుకున్నారు. బెయిలు మంజూరు చేసినప్పటికీ సెలవు కావడంతో పత్రాలను సమర్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ దీంట్లో ప్రొసీజర్ ల్యాబ్స్ అయ్యి ఉంటే మరి నువ్వు చీఫ్ సెక్రటరీ గారిని కూడా కాల్ ఫర్ చేయాలి కదా, ఎందుకు కాల్ ఫర్ చేస్తలేరు? మరి ఫార్ములా ఈఓల మీద కూడా కేసు పెట్టాలి కదా, మరి వాళ్ళని కూడా పిలవాలి కదా. మరి అవినీతి జరిగిందని చెప్పుంటే ఎందుకు పెడతలేరు? అంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి అనేది ఒకటే ఒక ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలి. మీరు చేసే ప్రతి పని రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అందరినీ ఎట్లా ఇబ్బంది పెడుతుర్రు, ఏ తీరు ఇబ్బంది పెడుతుర్రు అనేది మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ప్రశ్నించొద్దు, అడగొద్దు. ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ప్రశ్నిస్తే ఇబ్బందులు పెడతాం, కేసులు ఎక్కువ బిల్డ్ చేసి పీడీ యాక్టులు పెట్టి లోపల లూపుతాం. ఈ చిల్లర ఆలోచన చేయడానికి నిన్ను ముఖ్యమంత్రి చేసింది ప్రజలు. మేము రేవంత్ రెడ్డి గారికి మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మీరు ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని పెట్టాలనుకున్నా, నిన్ను మాత్రం నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు ఖచ్చితంగా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిన్ను అడుగుతూనే ఉంటాం, నిన్ను కడుగుతూనే ఉంటాం బిడ్డ, నిన్ను ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ అకాడమిక్ రీసెర్చ్ ఎక్సలెన్స్ సాధించేందుకు, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కు చక్కదిద్దేందుకు కసరత్తు చేపట్టారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి 3 సంవత్సరాల ఎల్ఎల్బీతో పాటు ఎంఫార్మసీ కోర్సులను విజయవంతంగా నడిపించేందుకు అధ్యాపకులకు వివిధ పనులను కేటాయించారు. కామర్సు కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న డాక్టర్ హరికాంత్ను వీసీకి ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా నియామకం చేశారు. హుమేరా తస్లీంను శాతవాహన ఎస్టేట్ ఆఫీసర్గా, మహమ్మద్ జాఫర్ను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కు డైరెక్టర్గా, అబ్రారుల్ బకీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా, మనోహర్ను చీఫ్ వార్డెన్గా, మేనేజ్మెంట్ విభాగానికి
బీఓఎస్గా సరసిజను, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్గా చైర్మన్, బీఓఎస్ కెమిస్ట్రీగా శ్రీరంగ ప్రసాద్ను బిజినెస్ మేనేజ్మెంట్ శాఖ అధిపతిగా, శ్రీవాణిని ఎకనామిక్స్ శాఖ అధిపతిగా, విజయప్రకాష్ను పీఆర్ఓతో పాటు ఇన్ఛార్జి ఆంగ్ల శాఖ అధిపతిగా నియమించారు. వీరందరికీ నియామక పత్రాలు వీసీ అందజేశారు. తెలంగాణలో పూటకొక అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా బీఆర్ఎస్ పాలన కొనసాగిందని గుర్తు చేశారు. 6 గ్యారెంటీలు ఉత్తవేనని ఒక్క హామీ కూడా రేవంత్ సర్కారు నెరవేర్చలేదన్నారు. కేటీఆర్ను కక్షపూరితంగా అరెస్టు చేయాలని రేవంత్ సర్కారు చూస్తుందని తెలిపారు. కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని జోసెం చెప్పారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుంది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన స్థాయిని మరచి చిల్లరగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చి సానుభూతితో గెలిచారని తెలిపారు. దమ్ముంటే తన కార్యకర్తపై చేయి చేసి చూడాలని హెచ్చరించారు. అసెంబ్లీలో నిద్రపోయిన సత్యం బీఆర్ఎస్ నేతలపై వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దద్దమ్మలని సీఎం రేవంత్ ఓ సైకో అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎలా తయారైందంటే పూటకొక అక్రమ అరెస్టు, రోజుకొక బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం తప్ప ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు వేరే పనే లేకుండా పోయింది. పూటకొక అక్రమ అరెస్టు, అదేవిధంగా రోజుకొక బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేయడం తప్ప రేవంత్ సర్కార్కు వేరే పనే లేదు. ఇది ఒక అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతుంది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో దేశానికి రోల్ మోడల్ పరిపాలన కేసీఆర్ గారు అందిస్తే పేద బడుగు బలహీన వర్గాలు నిమ్న జాతులన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపితే దండగన్నటువంటి వ్యవసాయాన్ని పండగలా మార్చినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో 10 ఏళ్ల పాలనలో అద్భుతంగా సాగితే ఈ రేవంత్ రెడ్డి గారి పాలన 13 నెలల్లో పాలన ఒక చేతగాని ఒక అసమర్థత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో దిగజారుడు రాజకీయాలకు పోయి ఇవాళ రేవంత్ రెడ్డి ఈ కేసులు నిర్బంధాలు ఇవన్నిటి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? 6 గ్యారంటీలు అన్నావు, ఒక్క గ్యారంటీ కూడా లేదు. రైతు రుణమాఫీ అని అన్నావు, రుణమాఫీ వల్ల ఎగ్గొట్టి మరి రైతు భరోసాను కూడా ఏ విధంగా ఎగ్గొట్టాలని ఒక ప్రణాళికలు రచిస్తున్నటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ చొప్పదండి శాసనసభ్యులు ఓ చిల్లరగాడు స్థాయి మరిచి అనేక అంశాలు మాట్లాడుతున్నాడు. చిల్లరంటే ఇక ఆయన ఏమనాలో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే చాలా విషయాలు ఎన్నికల కంటే ముందు ఆయన గురించి చెప్పాలంటే నేను ఇప్పటివరకు 13 నెలల్లో ఒక్కసారి కూడా తన గురించి నేను మాట్లాడిన సందర్భం రాలే. ఎందుకంటే అధికారం ప్రజలు ఇచ్చారు, మోసపోయారు,
అబద్ధాలు చెప్తే చచ్చిపోతా అంటే కాలు మొక్కి ఒక్క అవకాశం ఏంటి అని అంటే ప్రజలు మోసపోయి అవకాశం ఇస్తే సరే నడవని గెలిచిన ఆయన నేను చేసిన పనులన్నా కంటిన్యూషన్ చేయలేకపోతాడా 13 నెలలుగా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని దద్దమ్మ ఇవాళ చొప్పదండి ఎమ్మెల్యే. ఏం చేయలేని దద్దమ్మలు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి దద్దమ్మలు ఇవాళ వాళ్ళ కోపాలు వస్తున్నాయి. అరే సైకో ఎవడరా నాకు అర్థం కాదు. సైకో ఎవడు? నిజంగా మీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైకో. ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయలే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిటీల పేరుతోటి ఇంకో పేరుతోటి చేస్తున్నాడు. నువ్వు జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును పలువురు టీఎన్జీఓస్ నేతలు కలిశారు. హైదరాబాద్లోని ఆయన ఛాంబర్లో రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్తో పాటు కరీంనగర్ జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావులు కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షనర్లు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రావాల్సిన డిఏలు, పీఆర్సీ ఉద్యోగుల హెల్త్ కార్డ్స్కు సంబంధించిన అంశాలను ఆయన ముందుంచారు. సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని రామకృష్ణారావు హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కర్ర సత్యప్రసన్నరెడ్డిని కొనసాగిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లంబా ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు నిర్ణయం మేరకు రెండోసారి కర్ర సత్యప్రసన్నరెడ్డిని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. తన నియామకానికి సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేలా కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. మేడిపల్లి సత్యంపై సుంకె రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చొప్పదండి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో మార్కెట్ కమిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లకు డబ్బులు వసూలు చేసిన సుంకె రవిశంకర్ తనకు తానుగా పతివ్రతగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు 900 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా కొత్తపల్లి నుండి గంగాధర వరకు డబుల్ రోడ్డు, ఆర్నకొండ నుండి గోపాలరావుపేట మీదుగా మల్యాల వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తున్నారని చెప్పారు. గతంలో రవిశంకర్ వదిలేసిన రామడుగు బ్రిడ్జి విషయంలో రైతులతో మాట్లాడి భూ పరిహారం ఇప్పించి పనులు పూర్తయ్యేలా చేశారని గుర్తు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని సమర్థిస్తూ మాట్లాడిన రవిశంకర్ మూర్ఖునితో సమానమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ కరీంనగర్ జిల్లా వేదికగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో సుంకె రవిశంకర్ 13 నెలలుగా మొద్దు నిద్రలో కుంభకర్ణుడు ఏ విధంగా పడుకుంటాడో ఆ విధంగా పడుకొని కేటీఆర్, హరీష్ రావు ఫోన్ చేసి మొద్దు నిద్ర వదిలి కుంభకర్ణుని నిద్ర వదులురా బాబు అని అన్న తర్వాత ఈరోజు వచ్చి కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక యూజ్లెస్ ఫెల్లో ఎవరంటే సుంకె రవిశంకర్. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చదువుకున్న వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్టర్ మేడిపల్లి సత్యం గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఒక్క సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ఒక రైలు పట్టాల మీద రైలు ఏ విధంగా పరిగెడుతుందో ఆ విధంగా పరిగెడుతూ ఉంటే
ఓర్వలేనటువంటి ఒక దద్దమ్మ రవిశంకర్ ఈరోజు వచ్చి కరీంనగర్ జిల్లా వేదికగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎలాంటి నామినేటెడ్లో కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా నవ యువకులకు చదువుకున్న వ్యక్తులకు ఇస్తూ ఉంటే నీ కళ్ళు కంటగింపుగా మారి ఈరోజు నువ్వు చొప్పదండి ఎమ్మెల్యే మీద అనవసరమైనటువంటి నిందారోపణలు చేస్తున్నావు. ఇక ముందు ఇది మొదటిసారిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మిస్టర్ సుంకె రవిశంకర్, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మేము ఎవరం భయపడలేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరం భయపడలేదు. బరోబ్బరిగా ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మేడిపల్లి సత్యమన్న ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆయనకు తోడుగా మేమందరం కూడా ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ కరీంనగర్. మేడిపల్లి సత్యంపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపడుతున్నారు. రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షులు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేసీఆర్ సూచనల మేరకే మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మేడిపల్లి సత్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సుంకె రవిశంకర్ చిల్లర వేషాలు మానుకోవాలని సూచించారు. లేనిచో చొప్పదండి నియోజకవర్గంలో తిరగనీయబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మామిడి దిలీప్ కుమార్, యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి వినయ్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈకా రేసు కేసులో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్లోని బషీరాబాగ్లోని ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ను అధికారులు విచారించారు. దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏం ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఓ అగంతకుడు దాడి చేశాడు. ముంబైలోని ఆయన ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. గాయాలైన సైఫ్ను ముంబై నగరంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వెన్నెముకతో పాటు ఎడమ చేతికి గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు. ఇంట్లో చోరీకి వచ్చాడా లేదా ఇతర కుట్ర ఏమైనా దాగుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్, చిరంజీవి స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కాగా సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజ్లో అనుమానితుడిని గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేశారు. కరీంనగర్ రివ్యూ మీటింగ్లో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ పరస్పర దాడులు చేసుకున్న ఘటన తెలిసిందే. ఇందులో భాగంగా అక్రమ కేసులు బనాయించారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలోనే కౌశిక్ రెడ్డిపై 17 కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎన్ని కేసులు నమోదయ్యాయి, గతంలో జరిగిన విషయాలపై సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో మైత్రి ఛానల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి నెగిటివ్ థాట్ను తీసుకొస్తుంది. దానిలో వాస్తవాలను తెలిపేందుకు ఈరోజు ఆర్ఎండ్బీ గెస్ట్ హౌస్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టడం వల్లనే కౌశిక్ రెడ్డి అలా ప్రవర్తించాడని బీఆర్ఎస్ నాయకులు అంటారు. దీనిపై మీ సమాధానం ఏంటి? కౌశిక్ రెడ్డికి కనీస వాగ్వివాదం కాదు ఒక మాట కూడా మాట్లాడుకోలేదు. ఎట్లా రెచ్చగొట్టినట్టు? సంజయ్ కుమార్ గారు అప్పటిదాకా కౌశిక్ రెడ్డి 2 సార్లు 3 సార్లు దాదాపు 10 నిమిషాలు మాట్లాడిండు. దాని తర్వాత సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు లేచి మాట్లాడదామని మైకి తీసుకోగానే ఈయనే దాడి పాల్పడి, నువ్వు ఎట్లా మాట్లాడుతావు, నీకు ఎట్లా మైకి ఇస్తారు, నువ్వే పార్టీ అనుకుంటా మాట్లాడి దాడికి పాల్పడి చేతి పట్టి నూకి తర్వాత చేయి మీద కొట్టి, దాని తర్వాత పోలీసులు పక్క తీసుకుపోతా ఉంటే కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినోడు మళ్ళీ అసలు కాంగ్రెస్ సంజయ్ కుమార్ మాట్లాడడం ఏంది, అసలు ఆయన ఓడు ఉసుగు వెళ్ళిపోయిండు, అసలు ఎవడు, ఇదంతా ఒక పక్కా ప్రణాళికబద్ధంగా అంతకుముందు 2-3 సార్లు ప్రయత్నం చేసిండు, సాధ్యం కాలేదు. ఎట్లా ఛాన్స్ తీసుకోవాలని చెప్పి ఈ సంజయ్ కుమార్ లేవంగానే ఇది మొదలుపెట్టిండు. దానికి అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన రెచ్చగొట్టుడు ఏంది, ఆయన మాట్లాడు ఏంది, లేకపోతే ఆయన ఒకసారి చెవులు అన్నాడని కమలాకర్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏమన్నాడు, ఇదంతా కూడా ఈ పిచ్చి పనులు, ఈ పిచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే ఎవడు అన్ని వీడియోలు ఉన్నాయి, ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. కేవలం అంటే మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో 6 గ్యారెంటీలపై ప్రశ్నించినందుకే మాపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని కౌశిక్ రెడ్డి అంటున్నారు. దీనిపై మీ సమాధానం? మంచి చెడును నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు దాన్ని చెడగొట్టి దీనివల్ల ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వచ్చేట్టున్నది, దీన్ని ఏ విధంగా రసభాస చేసి డైవర్ట్ చేయాలి అని ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా మీరంతా అనుకొని వచ్చి చేసింది తప్ప దీనిలో నీకు నిజంగా 6 గ్యారెంటీల మీదనో లేకపోతే ప్రజల సంక్షేమం మీద నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా నువ్వు ఆ మీటింగ్లో బాధ్యతగా వ్యవహరించాలి. అంతేగాని ఆ మీటింగ్ పెట్టింది దేనికోసము? ఇవన్నీ కూడా ప్రజలకు అమలుపరచడం కోసం, అమలుపరిచే దానిలో అమలు పరచకుండా ఉండడం కోసం చేసే కార్యక్రమం నువ్వు చేసినావు తప్ప ఇవాళ ప్రజల కోసం ఎక్కడ కూడా మాట్లాడింది కాదు. అది బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది 30-20 అప్పట్లో దొంగ లెక్కలు చెప్పినారు. అందులోకెళ్ళి సగంకి ఎక్కువ మంది 75% మంది ఇవాళ ఎక్కడోళ్ళక్కడ చెల్లాచెదరే కాంగ్రెస్లకు, వీళ్ళకు కాంగ్రెస్లకు 80% వచ్చిండ్రు. ఇంకా సభ్యత్వం ఎక్కడిది, వీళ్ళతో పోరాటం చేసేటోడు, వీళ్ళతో గురించి మాట్లాడేటోడు. ఇవన్నీ చాదగాకనే ఇవాళ ప్రజలను ఏ విధంగా తప్పుదో పట్టేయాలి, ఇవాళ ప్రజలను ఏ విధంగా మరి మొత్తం వీళ్ళని ఏదో చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి సింపతి పొందాలనే ఉద్దేశంతో ఇలా హరీష్ రావు కానీ వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటే అందుకే నేను రుజువు చేస్తూ ఉన్నా. నీ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టిన కేసులు కాదు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. నీ దొంగలముఠ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆ రోజులలోనే ఇవన్నీ కూడా కేసులు అయినాయి. దీనిలో కూడా నువ్వేదో ప్రజల కోసం కొట్లాడిన కేసులు కాదు ఇవన్నీ కూడా. ఇవన్నీ భూములు కబ్జా చేసినాయి, బెదిరించినాయి, సంపదాన్ని బెదిరించినాయి, ప్రాపర్టీ డ్యామేజ్ చేసినాయి, ఇవన్నీ కూడా కేసులు. మరి దీనికి సంబంధించి మా మీద ఒక్క కేసు కూడా లేదు అనేదానికి సమాధానం చెప్పాలి. ప్రజలను మీడియాను తప్పుదో పట్టించినందుకు ఇవాళ ఏం క్షమాపణ చెప్తారో చెప్పుని, లేకపోతే మేము చూపించింది తప్పని నిరూపించండి. ప్రజలకు లబ్ధి జరిగే విషయంలో ఇతను చెడగొట్టిండు. దానికి నాన్ బెయిలబుల్ కేసు కావాలనే లేదు, నాన్ బెయిలబుల్. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టాలనుకుంటే నీకు నాన్ బెయిలబుల్ కేసు కూడా పెట్టేస్తుండే. కానీ జరిగిన దాని మీదనే ఉన్నదాని మీదనే కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది తప్ప అది మా వైఫల్యం కాదు, మా యొక్క స్వచ్ఛత, అది మా యొక్క మేము నిజాయితీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క నిజాయితీ. మేము అనుకుంటే పెద్ద ముచ్చటగా వాళ్ళ లెక్క కేసులు పెట్టాలంటే ఎన్నైనా కేసులు పెట్టచ్చు.
సో చూశారు కదా, ఇలాంటి అబద్ధపు ప్రచారాలు మరొకసారి చేస్తే మాత్రం ఇక నుండి కాంగ్రెస్ ప్రభుత్వం సహించదు, ఖచ్చితంగా అందరిపై తగిన చర్యలు తీసుకుంటామని కూడా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ హెచ్చరించడం జరిగింది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.